ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జీవితం మీద విలువలు లేకుండా, జీవితం అంటే అవగాహన లేకుండా, ప్రాక్టికల్ థింకింగ్ లేకుండా, ప్రేమే జీవితం, ఎదుటి వచ్చిన వాడే పెళ్ళి, అదే లైఫ్, లేకపోతే చచ్చిపోతాము చస్తాము అని బెదిరించి టైం 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 సరికానటువంటి సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలకు వచ్చేటటువంటి ఫలితాలే ఇవన్నీ కూడా. మీరందరూ అనుకోవచ్చు నేను ఎలాగైనా బ్రతికేస్తాను. చాలామంది అలా కూడా బ్రతికారు. బ్రతికిన తర్వాత మళ్ళీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ నా దగ్గరికే వస్తారు. అదేందో నాకు అది ఒకసారి వచ్చిన మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఈ మధ్య ఒక బ్యానర్ పెట్టాను, ఒకసారి చూసిన కేసు మళ్ళీ చూడబడదు అనేసి. ఒకటే స్టోరీ ఎన్నిసార్లు వింటాం చెప్పండి? డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కానీ. నిజం చెప్తున్నాను తల్లి, ఇప్పుడు మీరు ఆలోచించవలసింది మీ తల్లిదండ్రుల యొక్క కష్టం. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది మీ యొక్క లక్ష్యం. ఇప్పుడు మీరు పెట్టవలసింది మీ లక్ష్యం మీద దృష్టి. దృష్టి కష్టం అని నేను చెప్పట్లేదు, దృష్టి. ఆ దృష్టిని జాగ్రత్తగా అటువైపు మళ్ళించి దాన్ని అందిపుచ్చుకోవడానికి మీకు ఎవరెవరి సహాయం కావాలంటే, ఫస్ట్ మీ పేరెంట్స్, 2 మీ ప్రొఫెసర్స్, 3 మీ స్నేహితులు, 4 ఈ సమాజం. ఈ 4 పిల్లర్స్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. మీరు చేసే ఒక్క తప్పటడుగు మీ కుటుంబాలను ఎక్కడికో తీసుకెళ్తుంది. మీ జీవితాన్ని చివరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారుస్తుంది. మీరందరూ మారారు, ఆడపిల్లలు బాగా మారారమ్మా. అప్పుడు మీ మొండితనంతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు తర్వాత మీ జీవితంలో అలాంటి నిర్ణయాలు తీసుకున్న ఆడపిల్లల జీవితాన్ని ఒంటరిగా నిలబెట్టినే తప్ప కుటుంబంతో కలిపినటువంటి ఏ జీవితాన్ని నేను చూడలేదు. చాలామంది ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడు, మీకు యూత్ అంటే చాలా చులకనండి అని. అవునా అమ్మా? ఎస్. నీ వయసు ఎంతమ్మా? 25. ఏం చేసావమ్మా? ఇంజనీరింగ్. ఏం చేస్తున్నావమ్మా? 75K సంపాదిస్తున్నా. అవునమ్మా. ఇంకా అమ్మా? సంపాదిస్తున్నా. ఇంకా అమ్మా? ఖర్చు పెట్టుకుంటున్నా. ఇంకా అమ్మా? ఒక బైక్ కొనుక్కున్నా. ఇంకా అమ్మా? ఒక ఇల్లు కొనుక్కున్నా. నీ వయసుకి నేను ఏంటో తెలుసా అమ్మా? ఒక జర్నలిస్ట్ని. సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల్ని, ఆడపిల్లల పట్ల స్వేచ్ఛని నలిపివేస్తున్నటువంటి కామాంధుల నుంచి ఎంతోమంది ఆడపిల్లల్ని నేను బయటికి తీసుకొచ్చాను. డిడ్ యు? నీ జీవితంలో అలాంటిది ఏమన్నా ఒక్కటి ఉందమ్మా? ఇంకొక ఆడపిల్ల వస్తుంది, ఇదే మాట మాట్లాడు, నీ వయసు ఎంతమ్మా? 28 years. ఏం చేస్తున్నావు? 25,000 సంపాదిస్తున్నాను. అతను ఏం సంపాదిస్తున్నాడమ్మా? అతను 30,000 సంపాదిస్తున్నాడు. 50 మాకు సరిపోతాయి, మేము సరిపెట్టి చేసుకుంటాం. మీకు అసలు మా పట్ల చాలా చిన్న చూపు ఉంది, మీరు అసలు మమ్మల్ని చాలా చులకన చేస్తున్నారు. నిజమే తల్లి, 25,000 28 సంవత్సరాలకి నువ్వు 25,000 సంపాదించి స్వతంత్రత అనుకున్నావు. 28 సంవత్సరాలప్పుడు నేనేంటో నీకు తెలుసా? నేనేం చేశానో నీకు తెలుసా? వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్. ఒక యూనియన్కి జనరల్ సెక్రటరీని అయ్యాను. ఒక సంస్థలో పలానా స్థానంలో ఉన్నాను. అది కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటిది ఒక బాధ్యత తీసుకుని మరి ఉన్నాను. నీలాంటి ఆడపిల్లలు ఈరోజు స్వేచ్ఛ 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 అని మాట్లాడుతున్నారే, మీకు ఈ స్వేచ్ఛ రావడానికి పోరాడిన వాళ్ళు ఎంతో తరాల మంది ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరితోటి స్నేహం చేస్తూ వచ్చి ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ కూర్చొని ఉన్నారు. రేపు నువ్వేంటి చెప్పమ్మా? నో ఆన్సర్. మాకక్కర్లేదు ఆ జీవితం. కానీ మాలాంటి వాళ్ళు పోరాడిన పోరాటాలు, మాలాంటి వాళ్ళు చెప్పినటువంటి ఇది, లేదా మా ముందు తరాలు ఏ పోరాటం పోరాడైతే ఈరోజు స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చారో అవి మాత్రం నీకు కావాలా? మేము అక్కర్లేదు.
ఈ ముందు తరాలు, మీ ముందు తరాలు సాధించినటువంటి స్వేచ్ఛ మీకు కావాలి. మీ ముందు తరాలు పోరాడి సాధించి ఇచ్చినటువంటి ఆ యొక్క వెసులుబాటులు మీకు కావాలి. ఈరోజు ప్రభుత్వాలు మీకు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల కూడా ఇవాళ వచ్చి ఇంజనీరింగ్ స్థితికి వచ్చి ప్రభుత్వాలు ఆ నిర్ణయానికి తీసుకురావడానికి ఎన్ని తరాలు పాటుపడినాయో ఆ తరాలు మీకు అక్కర్లేదు, వాళ్ళ గురించి మీకు అక్కర్లేదు. ఆ యొక్క ఫలితాలు మాత్రం మీరు ఎంజాయ్ చేయాలి. బట్ యూ డోంట్ డిజర్వ్ దట్. At least you are not willing to deserve. Is this life? ఆలోచించండి. జీవితం అనేది మనం తయారు చేసుకునేది. పెళ్ళిళ్ళు చేసుకోండమ్మా, ప్రేమించండి, అన్నీ చేయండి, కానీ మీరేంటో మీకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ అస్తిత్వంతో మీరు ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోండి, ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు ఒక స్థితికి రండి, కనీసం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక పిల్లర్ కాండి. అది ఒక్కటే మేమందరం కూడా మీ నుంచి మేము కోరుకుంటుంది. జ్ఞాపిక, వావ్, చెప్పు మ్యామ్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఈ సెషన్లో అడగాలో లేదో తెలీదు. జనరల్గా నేను ఫేస్ చేశాను, సో అడగాలనుకుంటున్నాను. తప్పకుండా తల్లి. మ్యాక్సిమం ఇక్కడ అని కాదు, చాలా మంది లేడీస్ కానీ గర్ల్స్ కానీ ఫేస్ చేసేది ఏంటంటే హెరాస్మెంట్. సో ఈ హెరాస్మెంట్ అనేది బయట వాళ్ళ వల్ల జరిగిందంటే వీ కెన్ ఫేస్ ఇట్. అంటే పోలీస్ అని సంథింగ్ ఒక హెల్ప్ తీసుకొని మనం ఫేస్ చేయగలుగుతాం, ఎలాగోలాగా కాన్ఫిడెంట్ గా నుంచోగలుగుతాం. ఒకవేళ ఇదే హెరాస్మెంట్ మన ఫ్యామిలీలో, మన ఇంట్లో, మన వాళ్ళతో జరిగితే ఎలా ఫేస్ చేయాలి? వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మ, వెరీ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. ఇప్పుడు అమ్మాయి చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఇంట్లో వాళ్ళకి చెబితే పట్టించుకోరు, దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, కెమెరా ముఖంగా ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్తున్నాను, మీ పిల్లలు మీ కుటుంబ సభ్యుల నుంచి హెరాస్మెంట్ను ఫేస్ చేస్తున్నట్టయితే దయచేసి వాళ్ళని ఖండించండి, వాళ్ళ నుంచి మీ పిల్లల్ని దూరంగా పెట్టండి, మీ పిల్లలకి ఓదార్పునివ్వండి. ఫస్ట్ మీ పిల్లల్ని నమ్మండి. నమ్మకపోతే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ఆ యొక్క బాధ ఏదైతే ఉందో అది చివరికి సైకలాజికల్ ట్రోమా కింద మారి వాళ్ళు రేపొద్దున పెళ్లి చేసిన తర్వాత సంసారం చేయడానికి కూడా భయపడిపోయి, భర్త అంటే కూడా విరక్తి పుట్టి వాళ్ళ జీవితం మొత్తము కూడా సర్వనాశనం చేసేసుకుంటున్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళలో ఉన్నాయి. లేదా విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ సంసారిక జీవితాన్ని కూడా అద్భుతంగా దాన్ని ఆస్వాదించేటటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా ఉన్నారు. ముందు పెద్దవాళ్ళు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లి, మీరు ఇలాంటిది ఫేస్ చేశారు అని అంటే నిర్భయంగా మీరు కలెక్టర్ని కలవచ్చమ్మా. కలెక్టర్ని కలిసిన తర్వాత, అంటే ఇది ఫ్యామిలీ ఇష్యూనే, మీకు అక్కడ సంబంధించినటువంటి ఉమెన్ వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఊర్లోనూ, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోనూ ఉమెన్ వింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు ఉన్న యథార్థమైనటువంటి విషయాన్ని చెప్పి మీ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఓకే, మీకున్న అది కేసు ఫైల్ చేయరు. అంటిల్ అన్లెస్ మీరు చెప్పేంత వరకు కేసు ఫైల్ చేయరు. మీరు థర్డ్ పార్టీ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. థర్డ్ పార్టీ అంటే వెదర్ దట్ ఈస్ విత్ పోలీసులు, లేదు అనంటే అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఎవరైనా సరే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు, కన్సల్టెంట్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి కన్సల్టెంట్స్ ఉన్నా, లేదు అనంటే స్వచ్ఛంద సంస్థలు చాలా మంచిగా సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు పూర్తిగా వాళ్ళని నమ్మగలిగితే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. నెంబర్ 1. రెండవది ఏంటి అనంటే ఈ విషయంలో పెద్దవాళ్ళు వినకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మీకు ఫస్ట్లో రిజెక్షనే వస్తుంది, వ్యతిరేకతే వస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకు అంటే మీ లోపల ఉన్న ఒక విషయాన్ని మీరు ధైర్యంగా చెప్పారు. మీ పేరెంట్స్ మీరు దాన్నే పట్టుకొని మీ మీద ఇది చేస్తూ ఉన్నారు అని అంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అమ్మ. గెట్ యువర్ డిగ్రీ ఫస్ట్. ఓకే, ఆ తర్వాత నీ జీవితాన్ని నువ్వు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఏదైతే మీ జీవితాల్లో జరుగుతున్నాయో అవి ఇంకొక ఉమెన్కి జరగకుండా ఉండడానికి నీ జీవితంలో ఒక లక్ష్యాన్ని తీసుకో. నేను ఐపీఎస్ అవుతా, లేదా నేను ఒక కలెక్టర్ని అవుతా,
లేదా నేను ఒక స్వచ్ఛంద సంస్థ తీసుకొని ఇలాంటి ఆడపిల్లలకి నేను సపోర్ట్ చేస్తా అనేటటువంటి ఆ ఫైర్ కనుక మీలో వచ్చింది అని అంటే ఎంతో మంది ఆడపిల్లలకి నువ్వు ముందు నిలిచిన దాని అవుతావు. పోరాడతల్లి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు విడిపోవడం తప్ప. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం మీ ఫ్యాకల్టీకి చెప్పండి, వాళ్ళు నన్ను కనెక్ట్ చేస్తారు. నేను డైరెక్ట్గా మీ యొక్క పేరెంట్స్కి నేను కౌన్సిలింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఓకే తల్లి, ఐఎమ్ విత్ యూ.